యూట్యూబర్ వైష్ణవి హత్యకు సంబంధించిన అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. మరి ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్నారు. అటు హరిబాబు అదేవిధంగా వైష్ణవి. మరి ఉన్నట్లుండిగా ఎందుకు వీరి మధ్య గొడవలు చెలరేగాయి? అదేవిధంగా తను చాలా రకాలైన వీడియోస్ కూడా ఇటు యూట్యూబ్ లో తను పోస్ట్ చేయడం కూడా జరుగుతోంది. అందులో ఎన్నో అనుమానాలు అయితే వస్తున్నాయి. అటు హరిబాబుకు ఇంకో మహిళతో సంబంధాలు ఉన్నట్లుగా, ఎవరో కూర్చొని అక్కడ పంచాయతీ పెట్టినట్టుగా, అదేవిధంగా ఇద్దరు కూడా కలిసి హోలీ ఆడుకుంటున్నట్టుగా, సరదాగా దాంపత్య జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు ఇద్దరు కూడా. మరి ఎందుకు ఈ విధమైన నిర్ణయానికి వచ్చాడు హరిబాబు? ఎందుకు ఈ వైష్ణవిని హత్య చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి? అసలు ఏం జరిగింది? ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ లో. శ్రీనివాస్, అసలు యూట్యూబర్ వైష్ణవి హత్యకు సంబంధించిన నిజాలు ఏమైనా తెలిసాయా? పోలీసులు ఏమంటున్నారు? యూట్యూబర్ ఇటు వైష్ణవి హత్య కావడము ఇప్పుడు నిజంగా ఇటు జగిత్యాల జిల్లా లోపల ఇటు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. కొరుట్ల మండలము లోపల ఇటు వైష్ణవి హరిబాబు ఇద్దరు కూడా ఎంతో అన్యూన్యంగా ప్రేమించుకున్నారు. చాలా రోజుల నుంచి కూడా అన్యూన్యంగా కాపురం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ వైష్ణవి ప్రెగ్నెంట్ అని చెప్పి తేలిన తర్వాత ఇప్పుడు ఏదైతే గొడవలు జరిగినటువంటి కారణంగా ఇప్పుడు హత్యకు గురి కావడం వెనుక అసలు ఏమున్నాయి నిజాలు అంటే చాలా ఇటు హరిబాబు కుటుంబం మాత్రం ఎదిరించి వైష్ణవితో ఇటు బయటకు వెళ్ళి వచ్చాడు. వైష్ణవి కుటుంబ సభ్యులతోనే కలిసి ఉన్నటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా వైష్ణవి పైన కత్తులతో దాడి చేసి చంపడం వెనుక హరిబాబు ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది అయితే ఇప్పుడు ఇటు మొత్తం జగిత్యాల జిల్లా లోపలనే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే వైష్ణవి యూట్యూబర్ గా ఇటు పేరుగాంచినటువంటి నేపథ్యం లోపల వివాహం జరిగిన తర్వాత వైష్ణవిని యూట్యూబ్ కు సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేయడము మానేయాలని చెప్పి కోరాడు. కానీ ఇటు వైష్ణవి అలాంటి పనులు చేయకపోగా ఇంకా ఇటు యూట్యూబ్ లోపలనే పనిచేస్తున్నటువంటి నేపథ్యం లోపలనే వీరి మధ్యలో గొడవలు తలెత్తాయా అనేటువంటి అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా శ్రీనివాస్, ఇక్కడ ఒక ఏదేమైనా కానీ క్వశ్చన్ అయితే రేజ్ అవుతోంది. అంటే వైష్ణవి పెళ్లికి ముందు కూడా ఇటువంటి వీడియోస్ తీస్తూ యూట్యూబ్ లో వీడియోస్ పోస్ట్ చేయడం అనేది జరిగిందా, లేదంటే పెళ్లి తర్వాత ఈ విధమైన వీడియోస్ చేయడము, బ్లాగ్స్ చేయడము జరుగుతుందా? వైష్ణవి మొదటి నుంచే కొరుట్ల నియోజకవర్గం లోపల ఆ ప్రాంతం లోపల మంచి యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్నది. మొదటి నుంచి కూడా చిన్నపాటి ఇన్ఫ్లుయెన్సర్ గా ఇటు వీడియోలు చేస్తూ కూడా అది యూట్యూబ్ లోపల అప్లోడ్ చేయడంతో అయితే వైష్ణవికి మంచి పేరు వచ్చింది. ఈ సందర్భం లోపలనే ఇటు వైష్ణవితో హరిబాబు యొక్క పరిచయం ఏర్పడింది. దీని కారణంగానే ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళినటువంటి ప్రేమ ఇప్పుడు వైష్ణవి గర్భం దాల్చిన తర్వాత అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అనేటువంటిది అయితే తెలియాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు హరిబాబు వైష్ణవి కోసం తన కుటుంబాన్ని వదిలేసి వైష్ణవి కుటుంబం దగ్గరికి రావడం జరిగింది. వైష్ణవితో పాటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి అదే ఇంట్లో ఉన్నటువంటి నేపథ్యం లోపల గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆ కుటుంబం లోపల ఆనందం ఉండాల్సినటువంటి చోట వైష్ణవిని అనుమానిస్తున్నాడు అని చెప్పి అయితే ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. వైష్ణవితో వేరే వారితో సంబంధాలు ఉన్నాయి, వేరే వారితో సంబంధాలు కడుతూ కూడా ఇటు హరిబాబు నిత్యం వేధించేవాడు. ఈ విషయం లోపల వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇటు హరిబాబు తమ కుటుంబ సభ్యులకు మొత్తం కూడా దూరంగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు వైష్ణవి యొక్క కుటుంబ సభ్యులు హరిబాబు కుటుంబం పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆ కుటుంబం సభ్యులు చెప్పినట్టుగా చంపాలని చెప్పినటువంటి నేపథ్యం లోపలనే హరిబాబు వైష్ణవి పైన దాడి చేయడం జరిగింది. చంపడానికి గల కారణం అయిందని చెప్పడం జరిగింది. అయితే హరిబాబు చంపిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ లోపల వెళ్లి లొంగిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల పోలీసులకు ఏ విషయాలు చెప్తున్నాడు అంటే వారి యొక్క విచారణ లోపల ఏ విషయాలు తేలుతాయి అనేటువంటిది అయితే ఇప్పుడు నిజంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇటు గర్భం దాల్చిన తర్వాత వాళ్ళిద్దరు కలకాలం కలిసి ఉండాల్సినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఇటు వైష్ణవి హత్య కావడము, ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి వారిని కత్తితో పొడిచి చంపేయడము అనేటువంటిది అయితే ఖచ్చితంగా నిందితుడిని కఠినంగా శిక్షించాలి. తమ కూతురు ఏ విధంగా అయితే చనిపోయిందో తమకు అప్పగించాలి, మేము కూడా అతన్ని కొట్టి చంపుతామని చెప్పి అయితే వైష్ణవి తరఫున బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. తమకు న్యాయం జరిగేంత వరకు పోస్ట్ మార్టం చేయడానికి కూడా ఒప్పుకోవడం లేదు. రేపటి వరకు కూడా మేము వెయిట్ చేస్తాం. ఖచ్చితంగా హరిబాబును శిక్షించాలి, కఠినంగా శిక్షించిన తర్వాతనే పోస్ట్ మార్టం చేయడానికి అయితే ఒప్పుకుంటామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇసుక యూట్యూబర్ వైష్ణవి హత్య కలకలం రేపుతోంది.
వీడియోల విషయంలో తలెత్తిన గొడవల కారణంగానే గర్భిణి అని కూడా చూడకుండా భర్తే ఆమెను కిరాతకంగా హత్య చేశాడు అని చెబుతున్నారు. మరి హరిబాబుకు వేరే మహిళతో సంబంధం ఉందంటూ కూడా వైష్ణవి అనుమానం. ఈ విషయంలో చాలా సార్లు గొడవలు కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. మరి వీటన్నింటినీ వీడియోలు తీసి వైష్ణవి యూట్యూబ్ లో కూడా పెట్టేది. మరి దీనిపైనే ఇద్దరి మధ్య కూడా గొడవలు జరిగాయా, వైష్ణవి హత్యకు ఈ వివాదమే దారి తీసిందా అనే ఎన్నో కారణాలు అయితే కనిపిస్తున్నాయి. అటు జగిత్యాల జిల్లాలో మాదాపూర్ కు చెందిన యూట్యూబర్ వైష్ణవి కోరుట్లకు చెందిన హరిబాబును ప్రేమించి అయితే పెళ్లి చేసుకుంది. హరిబాబు ఇంట్లో ఇష్టం లేకపోయినా కూడా వారి ఇంటి సభ్యులతో గొడవ పడి మరి 2 ఏళ్ల క్రితం ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని వేరుగా ఉంటున్నారు. వారిద్దరు కూడా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. మరి అంతా బాగానే ఉందనుకున్న టైంలో ఇద్దరి మధ్య గొడవ జరగడం కూడా మొదలయ్యాయి. అంతేనా? ఓల పానం పోయితే ఇద్దరు వెళ్ళి పెట్టుకుంటే ఇలా రేపు లవర్లు ఎట్లా చచ్చిపోతురు, పిల్ల మొగలు ఎట్లా చచ్చిపోతురు. మొగని పిల్లని తిడితే పిల్లం ఏమైనా చేసుకుంటుంది, పిల్లం మొగని తిడితే మొగడు ఏమైనా చేసుకుంటాడు. మీ ఇద్దరు ఏమైనా చేసుకుంటే నా బతికేం కావాలి. మాట్లాడకపోతే చచ్చిపోతా అది అంటున్నది అట్లా. ఓళ్ళు ఇద్దరు లవర్ ఉందా నీకు? ఆమె లవ్ చేసింది అంతే, నేను చేయలే కానీ ఆమె లవ్ చేసింది. ఆమె మాట్లాడుతూ ఉంటుంది. నేను మాట్లాడకపోతే ఇలా చచ్చిపోతా అది ఉంటుంది, అందుకే నేను మాట్లాడుతున్నాను అట్లా. మళ్ళా అది చూపిస్తే మన లొల్లైతే గొడవ అయితే అని నేను ఇస్తాను ఇలా అట్లా ఫోన్ ఇస్తాను అని చూపిస్తాను. నీకు లగ్గమైనాక కూడా లవర్ ఉంటారా? లగ్గమైనా కూడా నువ్వు ఫోన్ మాట్లాడతావా? ఆమె అట్లా చేస్తుంది, మరి ఏం చేయాలి? చేసుడు కాదు, నువ్వు ఫోను బ్లాక్ లో పెట్టుకోవాలా. నీకు లగ్గమైనా తెల్లారే ఇది బయట పడితే మరి దాని పని నా భార్య పని అవుతుంది, నా పని అవుతుంది, మరి ఇంట్లో ఊకోరు. ఈ లవ్వులు ఇప్పుడు లగ్గమైన కూడా లవ్వులు ఉండద్దు అని బ్లాక్ లో పెట్టుకుని ఉంటుంది. నాకు లగ్గమైందని దానికి చెప్పని ఉంటుంది. చెప్పినా ఇంటలేదు. ఎప్పుడు ఎందుకు అమ్మ ఫోటోలు ఫీటోలు అన్ని పెట్టబడతాయి, రీల్స్ పెట్టబడతాయి. పెళ్ళైందని తెలియదా? పెళ్ళైందని తెలిసి కూడా మెసేజ్ ఎట్లా ఫోన్ ఎట్లా చేసుకుంటారు? నీ దగ్గర కూడా తప్పున్నది. నాకు నీ ముందే తెలుసా, నీ వీడియో ముందే పెట్టినా. నీ ఇజ్జత్ పోవాలా, నువ్వు ఇంట్లో జరిగే కథలని బయట తెలియాలని నీకు వీడియోలు పెడుతున్నా. ఇప్పుడైనా కానీ అడుగుతున్న మాటను ఇప్పటి నుంచి ఫోన్లు బంద్ చేయి, లొల్లద్దు, గొడవద్దు. ఆ పిల్లతో మాట్లాడుతుంటే మరి నువ్వు అప్పుడు దాన్ని వేసుకొని పోను ఉంటుంది. దీన్ని వేసుకున్న కారణం నీకేం పట్టింది? నేను ఇంత తెలిసిందా నీకు? నేను చెప్పినా నేను వేసుకోను, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు నేను చెప్పినా. ఆమె ఇంటలేదు. మరి నీకు ఇష్టమే లేకపోయా నువ్వు గంటలు కావాలి ఫోన్ అందుకుని సెట్ల పని శవల పని చూపుతున్నావు. మాట్లాడుతూ ఉంటుంది, మాట్లాడకపోతే నేను చచ్చిపోతా అది అంటున్నది. నేనేం చేయాలి మరి? అందుకనే మాట్లాడుతున్నాను నేను. ఈ కథ ఏంటి కచ్చినట్టున్నది. నేను అప్పుడే అనుకున్నా, నేను ముందే అడిగినా, నీకు వాళ్ళందరూ అల్లుడు వాళ్ళని ఉంటే అల్లు చేసుకో, వాళ్ళ జీతం నాశనం చేయొద్దు, వాళ్ళని సాటుకు నేర్పు ప్రేమించుకుంటే లగ్గం కాకుండా ముందు ప్రేమించిన పిల్లనే లగ్గం చేసుకోవాలా. నేను ముందే చెప్పిన పెళ్లికి ముందు అన్న అరుచుకొని నాకు పెళ్లి చేయరంటే మీరు అన్న అరుచుకున్నా మంచోడే అని చెప్పి నాకు పెళ్లి చేసిర్రు. ఇప్పుడు చూడు 2 ఏళ్ళు అవుతున్నాయి. నాకేం గుర్తుంది? ఇంటికి పోయినా వచ్చి చూసిందా? పంచాయతీ దాకా తెచ్చిండు. ఇప్పుడు ఇంకేముంది, పంచాయతీ దాకా తెచ్చిండు. మరి ఇప్పుడు ఇట్లా నల్ల ఎందుకు కూర్చుంటున్నాం? మళ్ళా అన్ని వేసుకున్నాను. ఇద్దరు లొల్లి పెట్టుకుంటే ఓల పానం. బ్యాక్ టు శ్రీనివాస్. ఇప్పుడు మనం వీడియో చూస్తున్నాము. దాంట్లో హరిబాబుకి ఇంకొక అమ్మాయితో రిలేషన్ ఉంది. తనే నేను వద్దన్నా కూడా తనే నన్ను లవ్ చేస్తోంది, నేను మాట్లాడకపోతే తను చచ్చిపోతా అని చెప్పి బెదిరిస్తోంది, అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది అంటూ కూడా క్లియర్ గా చెబుతున్నారు. మరి ఇది కావాల్చుకొని చేసిన వీడియోనా, లేదు అంటే నిజంగానే తనకి వేరే అమ్మాయితో సంబంధం ఉంది, ఇదంతా కూడా ఇంట్లో పంచాయతీ జరుగుతుంది కాబట్టి ఇది ఒక వ్లాగ్ లాగా చేసి పెట్టాలి యూట్యూబ్ లో అన్న కోణంలో. అంటే తను కూడా చెప్తుంది, నీ పరువు కూడా పోవాలి, నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు, ఇంట్లో నువ్వు ఏ విధంగా ఉంటావు, నీ క్యారెక్టర్ ఏంటో అందరికీ కూడా తెలియాలి అన్నట్టు కూడా వైష్ణవి చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కూడా నిజమేనా? ఇసుక ఒక గొడవ పడుతున్నట్లుగా కూడా రీల్ చేసింది వైష్ణవి. దాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఈ రీల్ చేయడం వల్లనే ఇద్దరి మధ్య కూడా గొడవలు జరిగాయా, మరి వేరే మహిళతో తనకు సంబంధం ఉంది, ఆ విషయాన్ని కూడా వైష్ణవికి తెలుసు, అందుకనే నీ పరువు కూడా పోవాలి, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అంటూ కూడా పెద్ద మనుషుల సమక్షంలో ఆమె అక్కడ కూర్చొని మాట్లాడుతున్న సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి నా గురించి నువ్వు ఈ విధంగా వీడియో పెడతావా, అన్ని వీడియోస్ పెడుతున్నావు సాధారణంగా ఓకే, కానీ నా క్యారెక్టర్ కి సంబంధించిన వీడియో, నా పరువుకు సంబంధించిన వీడియో కూడా నువ్వు ఎందుకు యూట్యూబ్ లో పెట్టి బజార్లో నా పరువులు ఎందుకు తీస్తున్నావు అంటూ కూడా ఈ విధమైన గొడవ ఏదైనా వారి మధ్యలో జరిగిందా? సో జరిగింది అంటూ కూడా కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ గొడవలే
వైష్ణవి హత్యకు కారణమయ్యిందా? మరి ప్రెగ్నెంట్ గా ఉన్న వైఫ్ ను హత్య చేయాల్సినంత కోపం ఎందుకు హరిబాబుకు కలిగింది? ఆ క్షణికావేశంలో జరిగిన హత్యనా, లేదంటే కావాల్చుకునే వైష్ణవిని అడ్డు తొలగించుకోవడానికి హరిబాబు వేసిన స్కెచ్చా? మరి ఏం జరగబోతోంది? ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ ఘటనకు సంబంధించి కత్తితో దాడి చేశాడు విచక్షణారహితంగా, అటు వైష్ణవి పైన దాడి చేసి, అంటే ఇద్దరికి కలిగే సంతానము అని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా తనకు పుట్టబోయే బిడ్డకు సంబంధించిన తల్లి అని కూడా తెలిసినప్పటికీ కూడా ఎందుకు వారు ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఇద్దరు కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, అయినప్పటికీ కూడా తనను చంపి అదేవిధంగా పోలీసుల దగ్గరికి లొంగిపోవడము ఏ విధంగా చూడొచ్చు ఈ ఘటనని? సో శ్రీనివాస్, అసలు హరిబాబు నుంచి ఏదైనా విషయాలు తెలుస్తున్నాయా? అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయా? పోలీసులు ఏమంటున్నారు? నిజంగానే కావాల్చుకునే వైష్ణవిని అడ్డు తొలగించుకోవడానికి హత్య చేశారా, లేదంటే ఏదైనా క్షణికావేశంలో గొడవలు జరిగాయా? ఖచ్చితంగా ఇటు వైష్ణవి వివాహం జరిగిన తర్వాత, వైష్ణవి వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైతే వైష్ణవి యూట్యూబర్ కావడము, తర్వాత వివాహం అయిన తర్వాత కూడా వివిధ వీడియోలు చేస్తూ కూడా యూట్యూబ్ లోపల అప్లోడ్ చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మొదటి నుంచి కూడా వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. హరిబాబుతో వివాహం ఎప్పుడైతే అయిందో ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సరు యూట్యూబ్ వీడియోలు తీసి షార్ట్స్ తీయడం ఇవన్నీ మానుకోవాలని చెప్పినా కానీ తన పద్ధతి మార్చుకోకపోవడం వల్లనే తరచుగా గొడవలు జరిగేటి అని తెలుస్తున్నది. ఈ నేపథ్యం లోపలనే ఈ రోజు కూడా నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా గొడవలు జరిగినటువంటి నేపథ్యం లోపల ఈ హరిబాబు వైష్ణవి పైన దాడి చేయడం జరిగింది. అయితే ఆ కోపంతో అక్కడే ఉన్నటువంటి కత్తి తీసుకొని ఆమె పైన దాడి చేయడంతో, విచక్షణ రహితంగా దాడి చేయడంతోనే ఆమె మరణించిందని చెప్పి అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా అసలు ఏం జరిగింది, వీరిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తాయి, ఎందుకు ఆమెను చంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి అయితే పోలీసులు కూడా నిజాలు రాబట్టేటువంటి పని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ యూట్యూబర్ వైష్ణవి తన వివాహం అయిన తర్వాత ఆ యూట్యూబ్ లోపల వీడియోలు అప్లోడ్ చేయడం మానుకోవాలి, షార్ట్స్ తీయడం మానుకోవాలని చెప్పినా గానీ ఆమె మారకపోవడంతోనే ఆ కుటుంబ సభ్యులు నిత్యం వేధించేవారు అని చెప్పి అయితే ఇటు మనకు తెలుసున్నటువంటి సమాచారం. హరిబాబు కూడా ఇదే విషయం లోపల వివాహం అయింది, ప్రెగ్నెన్సీ కూడా అయిన తర్వాత ఈ విధంగా షార్ట్స్ తీయడము, యూట్యూబ్ లోపల వీడియోలు అప్లోడ్ చేయడము, ఆ ఇన్ఫ్లుయెన్సర్ గా ఇలాంటి వీడియోలు చేయడం మానుకోవాలని చెప్పినా గానీ ఆమె పద్ధతి మార్చుకోకపోవడంతోనే తరచుగా వీరిద్దరి మధ్యలో గొడవలు అయ్యేటట్టుగా అయితే తెలుస్తున్నది. ఈ నేపథ్యం లోపల నిన్న రాత్రి మాట పెరగడంతోనే అయితే ఆ గొడవ మొత్తం డోర్లు వేసుకొని ఆ గొడవ పెద్దగా అయ్యేంత వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపలనే ఆ హరిబాబు వైష్ణవి పైన దాడికి చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు వారి యొక్క అంటే వారు ప్రేమ వివాహం చేసుకున్నారు, కానీ ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయినా కానీ వాళ్ళు ఇప్పుడు 6 నెలల కాలం లోపలనే ఈ విధమైనటువంటి కోపాద్రితకు గురై ఇప్పుడు చివరికి వైష్ణవి చనిపోయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే తమ కూతురి మరణానికి హరిబాబే కారణం కాబట్టి తమ కూతురు ఏ విధంగా అయితే చనిపోయిందో అదే విధంగా శిక్షించాలని చెప్పి అయితే ఇటు వైష్ణవి బంధువులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేఖమ్మ. Right. Thank you, Srinivas. Thanks for the live details.